నమస్తే, నేను సహస్ర. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి రెహమాన్ గారు కేవలం జ్యోతిషం, సంఖ్యాశాస్త్రమే కాకుండా ఇతర శాస్త్రాల్లో కూడా నిపుణులంట. అవేంటో ఈరోజు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంకేం చూస్తారు సార్ మీరు ఇవి కాకుండా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తాను, ఓకే, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, అలానే గ్రాఫాలజీ ఎలా ఎలా రాస్తున్నారు, రాసే దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సిగ్నేచర్, రైటింగ్ రెండు కూడా రెండు చూస్తాను. మ్యారేజ్ డేట్స్ చూస్తాను. మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి, దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసుకొని మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఒక శాస్త్రం పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా, ఇలా అన్ని శాస్త్రాలు చేయడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్ సార్, మనం ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సార్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ కూడా మహిళలందరికీ కూడా ఈ మధ్యన ఎక్కువ పోతున్నాయి. వీటిని ఎంత మెడికేషన్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు. మరి ఇది మెడికల్ పరంగా తగ్గంది ఏదైనా ఇట్లా ఆస్ట్రాలజీ పరంగా కానీ న్యూమరాలజీ పరంగా కానీ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇక్కడ నేను అనేది ఏంటంటే అమ్మా, మెడికల్గా తీసుకోవాలి, దాన్ని కాదను, అది కూడా ఒక సైన్స్. మెడికల్గా మీరు తీసుకునేటువంటి మెడిసిన్స్ అన్నీ తీసుకుంటూ ఈ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారమే కాకుండా గ్రాఫాలజీ ప్రకారం మీరు పెట్టే సిగ్నేచర్స్ ఒక ప్రయత్నం చేయండి. సిగ్నేచర్ మార్చుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మీరు చూసుకుంటే వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సిగ్నేచర్ మార్చుకున్నాకే సక్సెస్ అయ్యారు. మెయిన్గా ఆడపిల్లలకి ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ కింద పార్ట్ కట్ చేస్తారు. సిగ్నేచర్లో కింద పార్ట్ కట్ చేస్తారు. కింద పార్ట్ కట్ చేసిన వాళ్ళందరికీ నడువు నుంచి కాళ్ళ వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అలా కట్ చేయమాకండి. కట్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చేయండి. అట్లా అని చెప్పి ఎంత గ్యాప్ ఇవ్వాలనేది కూడా లెక్కలో ఉంటుంది. అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకుంటే మీకు హెల్త్ అంతా సెట్ అయ్యి, నేను ఎంతమందినో అబ్జర్వ్ చేశానమ్మా, మంచి హెల్త్ ఇచ్చిన వాడిని అయ్యాను అనమాట. వాళ్ళందరూ నన్ను ఇప్పటికి కూడా చాలామందిని ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ నా దగ్గరికి పంపించడం ఇలా కూడా జరుగుతూ ఉన్నది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది నా కర్మ ఇంతేలే, నాకు ఇలా జరుగుతుంది అనుకోవద్దు. ఒక ప్రయత్నం చేయండి, పోతే ఫీజు పోయిద్ది, సెట్ అయితే లైఫ్ సెట్ అయ్యిద్ది. నేను ఫస్ట్ నుంచి ఒకే వర్డ్ మీద ఉన్నా, పోతే ఫీజు పోయిద్ది, ఎదురు ప్రాబ్లంగానే ఉంది, సెట్ అయితే లైఫ్లో సెటిల్ అయిపోతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను చూడటానికి కూడా ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నాను కాబట్టి మీరు వచ్చే వాళ్ళందరూ దగ్గర నా పిల్లలు లేదా నా మనవాళ్ళ వయసు వాళ్ళు కాబట్టి నేను అనేది దీని మీద నేను ఎంతో రీసెర్చ్ చేశాను.